ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవుని యొక్క ఉచితమైన కృప బట్టి ఈ ఆగస్టు మాసం అంతా కూడా క్షేమకరమైన మార్గాల్లో మన కుటుంబాలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణించడానికి ప్రభు కృప కొరకు ప్రార్థించండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం.
యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగిటమ్మను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయ్యున్నాము, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మానవుడు ఈ లోకములో అనేకమైనటువంటి వాటిని తన చేతులతో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏమండి? కానీ దేవుడు మానవుని ఆయన తన చేతి పనిగా ఆయన చేసుకుని ఉన్నాడు. మానవుడు అందముగా మలిచినటువంటి వాటికి జీవము లేదు. దేవుడు తన స్వంత చేతులతో నిర్మించినటువంటి వాటికి అందచందాలతో పాటు మానవునికి జీవాన్ని ప్రసాదించాడు. ఈవేళ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. మనమందరమునట ఆయన చేతి పని అయ్యున్నాము. కాబట్టి ఆయన చేతి పని అయ్యున్నటువంటి మనము ఆయన చేతిలో పాత్రలు అని మనం గుర్తించాలి. విలువైనటువంటి పాత్రలు అని గుర్తించాలి. డిస్పోజల్ అనేవి అనేక రకాలు వాడి వాటిని విసిరివేసేవి ఉన్నాయి. మనము అటువంటి వారము కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నతమైనటువంటి పాత్రలం, విలువైనటువంటి పాత్రలం. మనము జిగటి మన్నుగా ఉన్నాం, ఆయన పరమ కుమ్మరిగా ఉన్నాడు. రూపము లేనటువంటి మనకు రూపాన్ని ఆయన ఇచ్చాడు. ఊపిరి లేనటువంటి మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన. అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనమటండి కుమ్మరవాని చేతిలోని పాత్రలు. మనం ఎవరమాట? ఆయన కుమ్మరివాని చేతిలో పాత్రలు. అందుకనే 119వ కీర్తన 73వ వచనములో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. ఈవేళ మానవుని యొక్క రూపాన్ని అద్దంలో చూసుకుని దేవుడిచ్చినటువంటి అందచందాలతో మైమర్చిపోతున్నారు తప్ప, నీకు అందాన్ని, సొగసుని, స్వరూప్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. మరి ఏది గుర్తుగా ఉంటుంది? నీవు నీ బ్యూటిఫికేషన్కి ఏదైతే వాడుతున్నావో అవి గుర్తుంటున్నాయి. అది ఈ వారంలో అయిపోతుందేమో, 15 రోజులకు అయిపోతుందేమో, మరలా ఇండెంట్ పెట్టుకోవాలి, ఆన్లైన్ పెట్టుకోవాలి. ఏమండి? ఇవన్నీ కూడా యథార్థాలు మాట్లాడుకుంటున్నాం. మంచిదే, నువ్వు ఎలా సిద్ధపడితే సిద్ధపడు, వెల్ అండ్ గుడ్. నువ్వు అందాన్ని నువ్వు ప్రేమించు. కానీ దేవుని యొక్క చేతి పనిగా ఆయన మనలను నిర్మించి రూపము ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావేమో ఈ ఉదయకాలం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమండి? ఆయన మనకి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఒక విధంగా ఆలోచన చేస్తే పెద్దలు మాట, మనము ఒక మాంసపు ముద్దము. దేవుడు ఎంత చక్కటి రూపము అనగా పర్సనాలిటీ అనేది ఇచ్చాడు. పెద్దలు అంటారు, కన్ను తీరు ఎంత చక్కగా ఉంది, ముక్కు తీరు ఎంత చక్కగా ఉంది, పెదవులు ఎంత చక్కగా ఉన్నాయి. ఓకే, ఆల్ రైట్. ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే మనం దిద్దుకుంటే వచ్చేవి కాదు. మరి నువ్వు ఎవరిని స్తుతిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని కనపరుస్తూ ఉన్నావు? మురిసిపోయి దేవుని మర్చిపోతున్నామేమో. వీ హ్యావ్ టు రికలెక్ట్ అవర్ సెల్ఫ్.
నా పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని 8వ కీర్తన 3వ వచనంలో, నీ చేతి పని అయినటువంటి ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు? నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటానికి మన జీవితం ఎంతటిది? మానవుని యొక్క పాత్ర ఎటువంటిదో ఒకసారి చాలా కూలంకషంగా వాక్యాన్ని నేను అందించాను. మంటివారము అని జ్ఞాపకం చేశాను. కానీ దేవుడు ఎంత దీవించాడు అనేది ఆలోచన చేస్తున్నప్పుడు, మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటాను నీవు వాడు ఎపాటివాడు అంటే ఎంతటి వాడు? 19వ కీర్తన 1వ వచనములో దైవవాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచు ఉన్నది. మనం ఎవరమటండి? ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతి పని అయి మనం ఉన్నాం. అందుకని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటట, నీవు లేచి కుమ్మరవాని ఇంటికి వెళ్ళు. 3వ వచనం అంటాడు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళిన తరువాతట అతడు తన సారి మీద పని చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, కుమ్మరి జిగటమంటితో ఆయన చేయుచున్నటువంటి కుండ వారి చేతిలో విడిపోగా, కుమ్మరి తన చేతిలో జిగటమన్ను తను పని చేయటానికి తనకున్నటువంటిది సారే అంట. అక్కడ యెహోవా దేవుడు చెప్పినట్లు అక్కడికి వెళ్ళి ఉంటుండగా ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. అక్కడట మరి ఆ జిగటమన్ను ఏమవుతుందట, మరలా తీసుకొని వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానిని కుండగా చేశాను. ఈ మానవునిగా నిర్మించేటప్పుడు ఒకవేళ ఎన్ని రకాలు మిక్సప్ అయి మనం వచ్చామో మనకు తెలియదు, కానీ మరలా 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 శ్రేష్టమైనటువంటి మానవునిగా జిగటమన్నుతో పరమ కుమ్మరైనటువంటి ప్రభు మనలను ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ముగింపుగా 64వ కీర్తన, యెషయా గ్రంథం 64:8వ వచనంలో, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. ఈవేళ నీ అందచందాలను బట్టి నువ్వు మురిసిపోతూ ఉంటే, మైమరచిపోతూ ఉంటే, వాటిని బట్టి కాదు, కానీ జిగట మన్నుగా ముద్దగా ఎక్కడో మూల విసిరవేయబడి పాడవేయబడి ఎవరికి పనికిరానటువంటి ముద్దగా మిగిలినటువంటి మనలను ఆయన రూపునిచ్చి జీవాన్నిచ్చి ఉంటుండగా, ఆయన మనము కొనియాడవలసినటువంటి అవసరత మనమందరమును కూడా ఆ పరమ కుమ్మరి చేతిలోని పాత్రలము అనే మాటలు ఈవేళ ధ్యానం మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాలు పగిలిపోతూ ఉంటాయి, కానీ మరలా మరలా మనల్ని బాగు చేస్తూ ఉంటాడు, మరమ్మత్తు చేస్తూ ఉంటాడు. ఆయన రూపాయనికి ఇష్టము అయ్యేంత వరకు కూడా సారి మీద ఆయన శ్రమ పడుతూ ఉంటూ ఉంటాడు. కాబట్టి పరమ కుమ్మరి చేతిలో ఒక మంచి పాత్రగా ఉందా, అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడగా కుమ్మరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, మేము జిగటమన్ను నీ చేతిలో ఉన్నటువంటి పాత్రలం, నీకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి నాయన. టెట్ ఎగ్జామ్ కొరకు నా తండ్రి, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు జాయం ఇవ్వండి ప్రభువా. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. ఈ యొక్క వరదల బీభత్సవాల్లో కేరళ వంటి ప్రాంతాలు నేను ఎంతో ముంపుకు గురి అయి ఉంటాడుగా, కీడు ప్రమాదాల విపత్తులను తప్పించండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనులకు మేలు కరుణ మార్గములో నడిపించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.